ఆగస్ట్ 17 దేవుని వాక్య ధ్యానం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించారు. ఈ దినములో దేవుని మహా సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయనతో కలిసి ప్రయాణించే వారంగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ మంచి సమయం, మంచి దినము మన జీవితాలకెంతో ఆశీర్వాదకరము. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తోంది, మీరు దేవుని ఆలయము. మన హృదయములో ఆయన నివసించే ఒక గొప్ప అవకాశం కలిగి ఉంది. ఆయన మన హృదయములో నివసించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఆ పరిస్థితులను, అటువంటి పరిశుద్ధమైన స్థలముగా నీ హృదయము ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన స్థలములలో మాత్రమే నివసింపదగిన వాడు. అట్టి దేవుడు నీ హృదయాన్ని ఆలయముగా చేసుకుని అందులో నివసించాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు, మరి నీ హృదయంలో నిషిద్ధ వస్తువులు, దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే వాటిని తీసి పారవేయి. అప్పుడే ప్రభు మనలో నివసించగలుగుతాడు. మనము దేవుని ఆలయమని, ఆయన మనలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను అని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రియులారా, నీ హృదయము జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకో అని వాక్యం చెబుతుంది కదా. నీ హృదయంలో నుండి జీవజల ధారలు బయలుదేరును. ప్రియ విశ్వాసి, ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయము దేవుని ఆలయము. ఆ ఆలయాన్ని నువ్వు భద్రపరిస్తే, ఆ హృదయాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుతూ ఉంటే ప్రభు నిన్ను కాపాడుతాడు, నీకు కావలిగా ఉంటాడు. నీ హృదయంలో నిత్యము నివసించి నిన్ను సర్వోన్నతమైన దేవుని స్థలములోనికి, ఆయన ఉన్న స్థలములోనికి ప్రభు రాకడలో చేర్చున్నట్లుగా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం వైపు వెళ్ళటానికి మన హృదయము దేవుని ఆలయము అనే విషయాన్ని మరొక మన జీవితాన్ని ప్రభు సమర్పించుకొని ముందుకు సాగిపోదాం. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. మా హృదయమే మీ ఆలయమై ఉండగా మేము నీకు లోబడి జీవించినట్లుగా ఆశీర్వదించండి. నేడు మీ బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులను నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.